చేయొద్దని నేను చెప్తున్నాను. ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ప్రభుత్వం మనకు మంచి పేరు వస్తే 4 కాలాల పాటు మనం కూడా మంచి అనేది నా అభిప్రాయం. ప్రజల అందరూ వచ్చి చెప్పుకోలేరు. ప్రజాప్రతినిధి ఎవరు ఉంటే ఆ ప్రజాప్రతినిధికి చెప్పుకుంటారు మా బాగాని. కాబట్టి రోజు మరి మాకైతే నిద్ర పడతారు. రోజు ఎక్కడో ఈ రోజు ఇక్కడ గులగొడతారంట, రేపు అక్కడ గులగొడతారంట. అదంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇన్ఫర్మేషన్ రాగానే నా ఇంటికాడికి వచ్చి కూర్చుంటారు. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగినోని, హైదరాబాద్లో ఉన్నోని, నా జీవితం అంతా రాజకీయ జీవితం అంతా హైదరాబాద్లో మొదలైంది. మరి హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాడిగా నా జవాబుదారీగా ఉంటుంది. పుట్టి నా నియోజకవర్గానికి నేను పరిమితం కాదు. నేను రాష్ట్ర నాయకుడిగా ఎదిగిన వాడిని. హైదరాబాద్ ప్రజలు ఎక్కడ వస్తే కూడా దానమంది తిరిగిపోతే మాకు న్యాయం జరుగుతుందనే ఒక విశ్వాసం, అది కాపాడుకునే బాధ్యత నాకు. మొన్న నేను సికింద్రాబాద్ పార్లమెంట్ పోటీ చేశాను. మరి దగ్గర దాకా వచ్చి నేను కేవలం 30-35 వేల ఓట్లతో ఓడిపోయాను తక్కువ సమయంలో. అంటే ఆ ప్రజలతో ఆ అనుబంధం ఉంది కాబట్టే కదా, ప్రజలతో ఆ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను ఆ స్థాయి అక్కడ వరకు రాగలిగాను. ఇంకా సమయం ఉంటే నేను తప్పకుండా సీట్ గెలిచేవాడిని. సరే, అది ఓటమి గెలుపు అనేది రాజకీయాలు సహజం. కానీ రాజకీయానికి సంబంధం లేని ఇష్యూ ఇది. పేద ప్రజల యొక్క వారి జీవన ఆధారం మీద ఆధారపడేటువంటి సమస్య కాబట్టి పేద ప్రజల్ని కాపాడతామని మనం పదే పదే చెప్తున్నాం. కాబట్టి మన బాధ్యతగా ఎవరో ఒకరు ప్రభుత్వ పరంగా ఒక బాధ్యత తీసుకోవాలి. కాబట్టి ఇది నా బాధ్యతగా నేను తీసుకుంటాను. మీరు సీరియస్ అయినాక కూడా మళ్ళీ కూల్చివేతలు చేశారు రాత్రి వరకు కూడా. అదే చెప్పాను కదా. ఇప్పుడు అధికారులు కొంతమంది ఏంటంటే సుమోటో కింద వాళ్ళు మేమే సుప్రీం అన్న ఫీలింగ్ లో పోతున్నారు. మన రాజ్యాంగంలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మనం ఎప్పుడే కానీ అధికారం వచ్చిన తర్వాత